శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము 13, 14, 15వ శ్లోకములు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్జున, మహాత్ములైన వారు దైవీ ప్రకృతిని ఆశ్రయించి అన్నిటికీ ఆదియు అవ్యయుడునైన నన్ను తెలుసుకొని అనన్య చిత్తమున సేవించుచున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. వారు దృఢనిష్ఠులై నిరంతరం నన్నే కీర్తించుచు నా ప్రాప్తికై ప్రయత్నించుచు భక్తితో నాకు నమస్కరించుచు ఎడతెరిపి లేక నన్ను సేవించుచున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్నే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానయజ్ఞముతో నన్ను ఉపాసింతురు. విశ్వరూపుడునగు నన్ను కొందరు ఏకత్వభావముతోడను, కొందరు భేదభావముతోడను, కొందరు పరిపరి విధములను సేవించుచున్నారు.